తిరుమలకు వచ్చే భక్తులకు అనుమతి నిరాకరించే హక్కు ఎవరికీ లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్, నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈరోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడ కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి